Congratulations to Volga Videos. for 18 million subscribers. Do subscribe to Olga Videos. 4 క్వశ్చన్స్ ఫర్ యూ. మనకి టైం చాలా తక్కువ ఉంది, సో మీరు అందరు ఫాస్ట్గా చెప్పేస్తే మనం క్లోజ్ చేసేద్దాం. ఒక్క పదంలో తిమ్మరాజుపల్లి టీవీ గురించి చెప్పండి. కొత్త ప్రపంచం. ఓకే, మాస్ లేదా క్లాస్ ఏది చూస్ చేసుకుంటారు? మాస్. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. షూట్లో టీ లేదా కాఫీ ఏది ప్రిఫర్ చేస్తారు? రెండు తాగరంట, ఏదో తాగుతాడంట ఆయన. షూట్లో అండి. నేను కూడా చెప్తున్నా అంటే ఏది బేసిక్ ఏది ఉంటే అది తీసుకొని తాగేస్తాను. ఇదే కావాలని ఏముంటుంది. సరే, మనకు ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పారు కాబట్టి సో పాట పాడతానని చెప్పారు అనమాట. స్టార్టింగ్ లో చెప్పింది మీరు, నేను కాదు. అది అంటే ఆఫ్ కెమెరా చెప్పాము, ఇప్పుడు ఆన్ కెమెరా చెప్తున్నాము. సో మీరు పాట పాడితే, అందులోని మీ ఫేవరెట్ హీరో పాట పాడితే April 17న థియేటర్లో జనాలు కిటికీలు ఆడిపోతారు అనమాట. టైం లేదు, కమాన్ సాయితేజ్, కమాన్ కమాన్ కమాన్. నాకు సపోర్ట్ కావాలి ఒక్కడిని. మునిగారిని తీసుకోండి. మీరు నా వాయిస్ ఉన్నారంటే మీరు ఇంటర్వ్యూ ఆపేసి వెళ్ళిపోతారు. ఎలాగో ఇంకో 5 నిమిషాలు ఆళ్ళే 5 నిమిషాలు 5 నిమిషాలన్నా ఉంది కదా నా ఫీలింగ్. కమాన్ సాయి, యూ కెన్ డూ ఇట్. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. కాయ కష్టం జరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ. నేనే ముఠా మేస్త్రి, నేనే ముఠా మేస్త్రి. సూపర్. కిటకిటలు ఆడిపోతాం కాదు అసలు, సినిమాల హౌస్ఫుల్ గ్యారంటీ. సో చూసారా, ఇందాక నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎక్కువ ముఠా మేస్త్రి పాట చూసారని నాకు అర్థమైంది, అదే చెప్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ వేద, మీకు ఒక్క పదంలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. Relatable. రిలేటబుల్. గ్లామర్ వర్సెస్ పర్ఫార్మెన్స్, వాట్ యుల్ చూస్? Performance. ఫేవరెట్ కో స్టార్ అంటే ఇది స్కిప్ చేద్దాము. సో ఇప్పుడున్నటువంటి కో స్టార్ ఎంత కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేశారంటే వాట్ యు విల్ సే టు యాక్ట్ విత్ హిమ్? అంత పాజిటివ్. అంటే అలా కాదు, అంటే మేము వర్క్ షాప్ చేసామండి, సో మాకు ఆబ్వియస్లీ కంఫర్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి 1 word లోనే చెప్పమనండి. ఇక్కడ మీకే లీస్ట్ మార్క్స్, యు ఆర్ ఓన్లీ ద వన్ హూ గివ్స్ 5 marks ఆన్సర్ ఫర్ 1 mark క్వశ్చన్. ఓకే, ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్. క్వైట్ కంఫర్టబుల్. సో షూట్లో ఫన్ పర్సన్ ఎవరు? మోస్ట్ ఫన్, ఎందుకంటే ఇందులో కూడా చాలా మంది ఉన్నారు. సో మోస్ట్ ఫన్ పర్సన్ అంటే ఎవరు? ఫన్ పర్సన్ ఎవరంటేనే నవ్వేస్తుంది ఇవిడ. ఎవరు? లతీష్. సీనియర్ అయిపోతే ఇలాగే ఉంటుంది, అర్థమైందా? బయట తెలిసి ఇక్కడ తెలిసి ఇదే ప్రాబ్లం. సో ఈయనతో పాట పాడించాం కాబట్టి మన థియేటర్కి ఇంకో షో కూడా కిటకిటలు ఆడాలంటే ఇవిడ ఒక మంచి డైలాగ్ చెప్తుంది. మా సినిమాలోదా? మీ ఇష్టం, మందే చెప్తాం. తిప్పుడు అన్నాడు. ఆయనకు కూడా ఒక రౌండ్ ఉంది, ఏమండి మీకు కూడా ఒక రౌండ్ ఉందండి, ఆగండి. చెప్పాలండి డాడీతో డైలాగ్. కాదు, ఏ డైలాగ్ అని చెప్పమంటున్నారు ఆమె. యో ఫేవరెట్ హీరో డైలాగ్ అయినా ఓకే, మీ సినిమాలో డైలాగ్ అయినా ఓకే, మీ ఫేవరెట్ ప్రొడ్యూసర్ డైలాగ్ అయినా ఓకే. ఓకే, ఇది సడన్ గా అడిగితే పాపం గుర్తురావు. స్త్రీ పక్షపాతం ఇంటర్వ్యూకి మేము. నాకు ఒక 10 seconds. ఈ లోపు లతీష్ దగ్గరికి వెళ్ళరామా? ప్లీజ్ వెళ్ళండి. శత్రువు ఎక్కడో లేరు, మీ పక్కనే ఉన్నారు. ఇది కూడా డైలాగే, ఐఎమ్ గివింగ్ ఏ హింట్. చెప్పాలా? ఏ ఇష్టం, అదిగో కొంచెం మాడిఫై చేసి థియేటర్కి రమ్మనండి. సరే, రెడీ 1 2 3 యాక్షన్ చెప్పండి. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. ఒక్కొక్క మీరు ఈ మూమెంట్ కోసమే కదా ఇట్లాంటి లాక్ చేశారు నన్ను. అసలు మేము ఎక్కడ లాక్ చేసాం? చిరంజీవి గారి డైలాగ్ అని మాత్రం చెప్పదు. ఏంటి ఇది? చిరంజీవి గారి డైలాగ్ అని మాత్రం కాదు, రామ్ చరణ్ గారి డైలాగ్ కదా. కవర్ చేయొద్దు మీరు, డైలాగ్ చెప్పండి. కమ్ టు ద పాయింట్. చీలాసాలో ఒక డైలాగ్ ఉంటదండి, ప్రతి ఓడికి అదేనా? కాదు, హీరోయిన్ చెప్తారు కదా,
నచ్చలేదు. నువ్వు వెళ్ళిపో అంటే నువ్వు మళ్ళీ వస్తున్నావు, ఆ రావడం నాకు నచ్చట్లేదు టైప్లో ఒకటి ఉంటుంది. నేను నాకు డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గుర్తు చేయమని చెప్తున్నారు. మన సినిమాలో చెప్పండి ప్లీజ్ మన సినిమా వీఆర్ డూయింగ్ డిలే. నేనేమన్నా అన్నా వేద గారు మీకు ముందే క్లియర్ గా చెప్పాం. మీ సినిమాలో చెప్పండి. మా సినిమాలో అసలే శ్రీ పక్షపాతి. అవును, అందుకే ఇన్ని ఛాన్సులు. ఏంటో నచ్చట్లేనట్టుంది. చెప్పండి ప్లీజ్. ఓకే, ఊరికే రోప్ చేస్తావు అనుకో, ఊరికే రోప్ చేస్తావు అనుకో. నువ్వు అది వద్దులే. ఒక డైలాగ్ అడుగుతుంటే అయినా స్టార్టింగ్ ఉంటదండి. ఆ. ఇందులో నేను ఎందుకు వచ్చానని సాయి ఫీలింగ్. అదే ఆ పాలకొల్లు పాప పాట. నేను చెప్తా. కమాన్, మా శివంగి రెడీ అయిందండి. రెడీ. అవునరా, నేను బాలకృష్ణనే చూస్తాను. చెప్పు వేదా, చెప్పు. ఎందుకంటే ఫన్ పర్సన్ అన్నాడు కదా, అందుకే ఫన్ చేస్తున్నాడు. అదే ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు లతీష్. సరే లతీష్ గారిని అడుగుదాం. సో యూ ఆల్సో హ్యావ్ ఎ మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అనమాట. ఒక పదంలో తిమ్మరాజుపల్లి టీవీ నేను చెప్తాను. అంటే ఒక సింగిల్ పదం అంటే మీరే బాగా ఆడారు, చెప్పండి. శివం. ఒక్క పదం అన్నాను. ఇట్స్ అన్ ఎమోషన్. ఇట్స్ అన్ ఎమోషన్. ఫేవరెట్ హీరోయిన్. చిరంజీవి. ఫేవరెట్ హీరోయిన్ భయ్యా. హీరోయిన్ ఆ. ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ నాట్ హీరో. వరల్డ్ అయితే సావిత్రి గారండి. షూట్లో మీకు బాగా ఫేవరెట్ ఫన్ పర్సన్ ఎవరు? అంటే యూనిట్ అందరూ ఫన్గానే ఉంటారండి. పర్సనల్ పర్టికులర్ పర్సన్ అనేది ఏం లేదు. యూనిట్ అందరూ యూనిట్ ఎగ్జామ్ రాస్తున్నారా మీరు అన్న? ఇప్పుడు ఆల్రెడీ సీరియస్ క్యారెక్టర్ చేశారు కదా, ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్స్కి మీరు యాక్సెప్టెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్? ఎలాంటిదైనా జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్ట్. సూపర్. ముని గారి లాస్ట్ 4 క్వశ్చన్స్ అండి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? మంచి కమర్షియల్ సినిమా తీయాలి. ఒక ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నాకు ఆర్జీవి గారు, వెట్రిమారన్. ఓ సూపర్. స్క్రిప్ట్ వర్సెస్ స్టార్ పవర్ ఏది బాగా బిలీవ్ చేస్తారు? రెండు బిలీవ్ చేయాలి. సీక్వెల్ ప్లాన్ ఏమైనా ఉందా? సీక్వెల్ ప్లానింగ్ ఏం లేదండి. ఈ సినిమాకి ఇదే కరెక్ట్. ఈ సినిమాకి ఇదే కరెక్ట్. సూపర్. ఆడియన్స్కి మీ మాటల్లో తిమ్మరాజుపల్లి టీవీని ఎందుకు చూడాలన్నది ఫాస్ట్గా చెప్పేస్తే మనం క్లోజ్ చేసేద్దాం. నాస్టాలజిక్ మూమెంట్, మంచి డ్రామా, ఎమోషన్. కొత్త వాళ్ళని చూస్తారు, మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి సినిమా తీసాం, మీకు నచ్చుతుంది. కొత్త వాళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చేయొచ్చు అన్న నమ్మకం మా సినిమాని చూస్తే మీకు కలుగుతుందని అనుకుంటున్నాను. మా మోస్ట్ ఫన్ పర్సన్ కమన్. 90s ఎమోషన్స్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్తాం. ఓకే సార్, డన్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా జోయల్గా ఇంటరాక్ట్ అయినందుకు. ఐ హోప్ ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎవరిని ఎక్కువగా లెగ్ పుల్లింగ్ చేయలేదని నేను అనుకుంటూ చాలా జోయల్గా చేశాను అనుకున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ని కిరణ్ అబ్బవరం గారు క్రియేట్ చేశారు. ఆయన బిలీవ్ చేసింది మీరందరూ ఖచ్చితంగా మా అందరికీ డెలివర్ చేస్తారని అనుకుంటున్నాను. ఆయన నమ్మకం మీరు నిలబెడతారని అనుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. దీని తర్వాత మీ అందరికీ మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. తదాస్తు. మీరే రావాలి. డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ. నేను ఒక డైలాగ్ చెప్పచ్చా? ఏం డైలాగ్ చెప్తావు? నా రాగుల వ్యాపారం ఎంతో చెప్పు. ఇప్పుడు వద్దు, 17th రోజు చూపిద్దాం. ఓకే డన్. ఏదో చెప్దాం అనుకుంటున్నారు ఏంటి? తొందరగా చెప్పండి. డైరెక్టర్ గారు వద్దన్నారు. సరే చెప్పు. నా రాగుల వ్యాపారం ఏందో April 17th థియేటర్లో చూపిస్తా, రండి. సో థియేటర్లో ఆ టీవీ గురించి, ఆయన వ్యాపారం గురించి మీరైతే తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. April 17th సో థియేటర్స్లో సందడి చేయబోతుంది తిమ్మరాజుపల్లి టీవీ. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Namaste, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers.